హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సెల్వెన్లా హోమ్ వరల్డ్. నేను మీ శిరీష. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా బాగున్నాను. యాక్చువల్గా ఒక్కరికి తీసిన డ్రెస్ ఇంకొకరికి సెట్ అవుతుందంటే ఇదే అనిపిస్తుంది నాకైతేను. మా అమ్మాయికి ఎప్పుడో తీసాను జీన్స్ స్కర్ట్. యాక్చువల్గా అది ట్రై చేసి సైజ్ సరిపోయింది అని రిటర్న్ కొట్టేలోపే డేట్ కూడా అయిపోయింది. వేస్ట్ తనకి లూజ్ అయిపోయింది అనమాట. కొంచెం బాగా జారుతున్నట్టుగా ఉంది. ఈ స్కర్ట్స్ ఏంటంటే మనం ఇంకా దాన్ని చేయలేము, మనం మేకప్ చేయలేము అనమాట. హై వేస్ట్ స్కర్ట్స్ కదా. నాకు యాక్చువల్గా స్కర్ట్స్ అంటే ఇష్టం. నేను ట్రై చేద్దామా, నువ్వు ట్రై చేయమ్మా అని చెప్పని మా శ్రావణ ఏంటంటే నువ్వు వేసుకోమన్నమాట. మన సరదాగా ఫ్యామిలీతో అవుటింగ్ అన్నమాట. నేను వేసుకుంటే నాకేంటో కరెక్ట్గా సరిపోయినట్టుగా అనిపించింది. యాక్చువల్గా సైజ్ కొంచెం డిఫరెన్స్ ఉంటుంది కానీ బట్ వేసుకుంటే ఎంత పర్ఫెక్ట్గా ఉంటుందని నాకే అనిపించింది. ఒకసారి నేనే ఏదో యంగ్గా అయిపోయినట్టుగా అనిపించింది. ఒక్కొక్కసారి మనకే అనిపిస్తుంది ఒక్కొక్క డ్రెస్ మనల్ని చాలా యంగ్గా చేసినట్టుగా అలా అనిపిస్తుంది. కానీ నాకు ఈ డ్రెస్ ఎందులో అలా అనిపించింది. సో చిన్నగా ఫ్యామిలీతో అవుటింగ్కి వెళ్ళినప్పుడు బాగా నచ్చింది అనిపించింది. మా అమ్మాయి కూడా అమ్మ నీకు చాలా బాగుందమ్మా, వేసుకో అమ్మ, ఎందుకు అలా పెద్దదానిలాగా స్మార్ట్ అలా ఉంటావు, వేసుకోవాలి అన్నీ సరదాగా. ఎందుకంటే ఇది లెంగ్త్ కూడా చాలా బాగుంది, కింద వరకు ఉంది స్కర్ట్. మంచిగా నా దగ్గర ఉన్న టీషర్ట్తో పేరప్ చేశాను. సింపుల్గా షూస్ అది వేసుకుంటే మా అమ్మాయి ఎంకరేజ్ చేస్తున్నట్టు, వేసుకో అమ్మ ఏముంది సరదాగా, ఇంకెప్పుడు వేసుకుంటావు ఇలాంటివన్నీ, మీ చిన్నప్పుడు ఏం వేసుకోలేదు కదా అంటే. యాక్చువల్గా నా చిన్నప్పుడు స్కర్ట్స్ అవి వేసుకోలేదని, కానీ ఆ తర్వాత ఇంక కాలేజ్ నుంచి మానేసాము. ఓన్లీ స్కూలింగ్ వరకు గౌన్లు ఏదైనా వేసుకుంటే అప్పుడేను. బట్ ఇప్పుడు ఏంటంటే ఏజ్తో సంబంధం లేకుండా అందరూ లాంగ్ ఫ్రాక్స్ వేసుకుంటున్నారు, గౌన్లు వేసుకుంటున్నారు, స్కర్ట్స్. ఇంకా అఫ్కోర్స్ ఇప్పుడు ట్రెండ్ మారింది కాబట్టి మనం కూడా వేసుకుందాం సరదాగా అనిపించి మా అమ్మాయికి ఉన్నది నాకు సెట్ అయింది. కొన్నాళ్ళు వేసుకున్నాక మళ్ళీ దానికి సెట్ అయినప్పుడు వేసుకుంటుందిలే అని చెప్పని నేను స్టైల్ చేశాను. ఇంతకీ నాకు ఎలా ఉంది, సూట్ అయింది లేదని చెప్పండి. అది అమెజాన్లో తీసుకున్నాను. మంచి డెనిమ్ స్కర్ట్, అది మంచిగా డార్క్ బ్లూ తోటి మనది వైట్ మెరూన్ కలర్ ఏం వేసుకున్నా కూడా బాగుంటుంది యాక్చువల్గా. మంచిగా హై వేస్ట్ స్కర్ట్స్ అనమాట ఇవి. చాలా బాగుంది అనిపించింది. ఫిట్టింగ్ అది కూడా చాలా బాగుంది. కావాలంటే లింక్ ఇస్తాను, మీరు ఎవరైనా కూడా ట్రై చేయాలనుకుంటే మాత్రం హ్యాపీగా ట్రై చేయొచ్చు. మండే వచ్చింది అంటే ఏదైనా ఒక మంచి వీడియో, ఒక మంచి రెసిపీ మీకు షేర్ చేయాలనిపిస్తుంది. ఈ సమ్మర్కి ఏంటంటే చెప్పానుగా, కుండ ఆల్రెడీ కొనుక్కున్నాము, చల్లటి నీళ్ళు తాగుదామని. ఒక పక్క ఏమో ఎండలు విపరీతంగా ఉంటే నెక్స్ట్ డేనేమో ఈదురుగాలతో కూడిన వర్షం. నిన్నైతే ఏదో చిన్న బీభత్సంగా ఏదో అన్నట్టుగా జరిగింది. అంత దుమారం కింద అనమాట. మామిడికాయలను రాలిపోయి అంత, అసలు ఈ సంవత్సరం మామిడికాయలు లేవు అంటే మామిడికాయలు ఉన్నవి రాలిపోవడం, తుక్కు మొత్తం. నేను ఒక షార్ట్ షేర్ చేశాను కదా, అది వర్షం వెలిసిన తర్వాత అంత గాలి దుమారం అనమాట. ఏంటి సడన్ చేంజెస్ క్లైమేట్ అనిపించి అబ్బో ఇంకా నెక్స్ట్ మళ్ళీ ఎండలు ఎలా ఉంటాయని భయంగా ఉంది. ఎక్స్ట్రీమ్స్ అనమాట. మొన్నటిదాకా విపరీతంగా, నిన్నంతా విపరీతంగా గాలి దుమారం అదిను. ఈ సంవత్సరం పచ్చడికాయలు అవి ఎలా ఉంటాయో రాలిపోయి, మామిడి పళ్ళు అసలు ఎలా ఉంటుందా అని అనిపిస్తున్నట్టు. మా పిల్లలు ఎప్పుడెప్పుడు మామిడి పళ్ళు వస్తాయని ఎదురు చూస్తున్నారు అనమాట. చాలామందికి మామిడి పళ్ళు అంటే మంచిగా ఇష్టం కదా. సో మామిడికాయలు రాళ్ళు వాళ్ళతోటి మంచిగా ఒక పచ్చడి ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను. దాంతోపాటు సమ్మర్కి ఏంటంటే ఏదైనా నూనె వస్తువులు అవి తినబుద్ది అవ్వదు. మంచి హెల్తీగా ప్రోటీన్గా, హై ప్రోటీన్, రిచ్ ప్రోటీన్ అంటే చూసా అలా ఉండాలి, ఈజీగా ఉండాలి, వితౌట్ ఆయిల్ అవి ఉండాలి అని చెప్పని మనం ప్రిపేర్ చేస్తాం అనుకుంటాం కదా. నేను మొన్న ఈ చిన్న బాక్సులు ఏంటంటే పుదీనా, కొత్తిమీర ఎప్పుడు వేస్తూ ఉంటాను. యాక్చువల్గా ఇంతకుముందు ధనియాలకి ఏంటంటే మెంతుకూర, మెంతులు వేస్తే మెంతుకూర వస్తుంది, ధనియాలు వేస్తే కొత్తిమీర కదా. కొత్తిమీర ఇంతకుముందు మా చిన్నప్పుడు ఏంటంటే చెప్పుతోటి మాత్రమే నలవాలి, నలిచి వేస్తేనే కొత్తిమీర వస్తుంది అనేవారు. ఇప్పుడు అలా ఏం లేదు. జస్ట్ సాయిల్ అంతా లూజ్ చేసేసి ధనియాలు మంచిగా వేసేసి మళ్ళీ సాయిల్తో కప్పేసి కొంచెం వాటర్ స్ప్రింకిల్ చేసినట్టుగా వేస్తే కనుక ఖచ్చితంగా మంచిగా వస్తాయి. యాక్చువల్గా వేసేప్పుడే చాలా రోజుల కిందటే వీడియో. బట్ ఆ కొత్తిమీర వాడేసరికి కూడా నేను తీసి వీడియో షూట్ చేయడమే అవ్వలేదు నాకు. బట్ ఇలా వేసినా కూడా వస్తాయి అని చెబుదామని మీకు. ఒక చిన్న కుండీలో మీరు వేసుకోవాలనుకున్నా కూడా ఫస్ట్ సాయిల్ లూజ్ చేసి, ఎప్పుడైనా సరే గ్రీన్గా ఉండే ధనియాలు తీసుకోవాలి. మరి ముదురుగా ఉంటాయి చూస్తారు, ఎర్రగా ఉండేవైతే రావు, అవి దాంట్లో సారం ఉండదు. కాస్త పచ్చగా ఉంటాయి కదా కొంచెం, అలాంటివి మంచిగా వస్తాయి. దాని స్మెల్ కూడా అసలు ఎంత బాగుంటుంది కొత్తిమీర. అసలు మందులేం వేయకుండా జస్ట్ మనం అలా వేస్తాం కదా, అంత మంచి వాసన. అసలు ఆకు ముట్టుకుంటేనే అంత మంచి వాసన వస్తుంది. నేనైతే తిక్కగా వేసేస్తాను అనమాట, గుబురుగా రావాలి మొత్తం అంతా అని చెప్పని. మా గడ్డని ఎందుకమ్మా అంత తిక్కేసేస్తారు, కాసిన జల్లని అంటాడు. అబ్బే లేదు, బోడంత వచ్చేయాలి అని చెప్పని వేస్తూ ఉంటాను నేను. ఫైనల్గా అయితే కొత్తిమీర వచ్చింది. చాలా అంటే చాలా ఫ్రెష్గా భలే ఉంది. చెప్పాను కదా, ఈ సమ్మర్కి ఏంటంటే మనకి ఏదైనా హెల్దీగా పెట్టాలి. పిల్లలకి నీరసం వస్తూ ఉంటుంది కదా, మంచిగా ఈ పెద్ద కాబూలీ చనాతోటి ఒక సలాడ్ లాగా చేద్దామని అనుకున్నాను అనమాట. సింపుల్ రెసిపీ. ఇది ఆల్రెడీ ముందు రోజే నానబెట్టాను నేను. నైట్ అంతా నానబెట్టి పొద్దున ఒక 4 విజిల్స్ వచ్చేందుకు కుక్కర్లో మంచిగా ఉడికించిన తర్వాత దాన్ని వడగట్టి పక్కన పెట్టుకున్నాను. దీంట్లోకి అంటే కీరా మంచిది మనకి సమ్మరు, క్యారెట్, ఒక ఆనియన్, టమాటా, కొత్తిమీర, ఒక పచ్చిమిరపకాయ అన్నీ ఇలా సిద్ధం చేసుకున్నాను అనమాట. వీటన్ని చాపర్ వేసి మంచిగా అలా చిన్నగా కట్ చేసేయచ్చు కదా మనం. అలా అయితే మనకి ఈ సలాడ్లో మంచిగా మిక్స్ అయిపోతుంది మనకి.
యాక్చువల్గా ఈవినింగ్ తినచ్చు, లేకపోతే డిన్నర్ కిందనే తింటే హ్యాపీగా ఉంటుంది, మనకి పొట్ట ఫుల్గా అయిపోతుంది. ఇంక మనం మళ్ళీ ఏం అడగం, ఎందుకంటే కాబూలి చనా హై ప్రోటీన్ ప్లస్ అది హెవీ మీల్. అంటే మనకి చాలా పేట్ ఫుల్ అయిపోతుంది, కొంచెం ఒక పెద్ద బౌల్ తినగానే ఇంక మనకి వేరే ఆకలి ఏమనిపించదు. యాక్చువల్గా హెల్త్కి కూడా మంచిది కదా. ఆయిల్ అది మనం ఎక్కువ వేయము, ఏమి అందులో అంత రాగా ఉన్నవే, పచ్చివే అన్నీ, మనం ఏమి ఫ్రై చేసేసి వాటిని ఏం చెయ్యట్లా, నూనెలో ఏం తేవట్లేదు కాబట్టి హ్యాపీగా ఉంటుంది. ఒక పెద్ద బౌల్ తీసుకుని వాటన్ని మంచిగా చాప్ చేస్తారు. కొంచెం ఒక్క స్పూన్ ఆయిల్ వేసి కొంచెం గార్లిక్, సన్నగా కట్ చేసిన గార్లిక్, ఉప్పు, పసుపు, కారం, మిరియాల పొడి అలా అన్నీ వేసాను అనమాట. కొంచెం కొంచెం నేను అంటే చాట్ మసాలా వేసుకోవచ్చు, మీరు ఏదైనా వేసుకోవచ్చు, అంటే ఆ ఫ్లేవర్ రావడానికి మిరియాల పొడి వేసుకోవచ్చు, చాట్ మసాలా వేసుకోవచ్చు, ఉప్పు, కారం, మామూలుగా జీలకర్ర పొడి కూడా వేసుకోవచ్చు, ఎందుకంటే అది కూడా డైజెషన్ మంచిదే కాబట్టి. నేను అలాగే ఉప్పు, కారం కొంచెం అలా అన్నీ వేసాను అనమాట. మసాలా నా దగ్గర ఉన్నవి ఏమి ఉంటే ఆ మసాలాలన్నీ వేసాను. నిమ్మరసం కూడా యాక్చువల్గా పిండుకోవాలి, నా దగ్గర నిమ్మరసం అప్పుడు లేదని చెప్పి వేయలేదు. అలాగే కొంచెం కర్డ్, ఇదంతా సలాడ్ అంటే పైన మనకి వాటి మీద వేయడానికి అనమాట. ఇదంతా లైక్ డ్రెస్సింగ్ అని చెప్పొచ్చు మనం. ఇదంతా దాని మీద మనం మంచిగా వేస్తే అవన్నీ మా చనాలకు పట్టి చాలా బాగుంటుంది. ఆ వెజిటబుల్స్ అన్నిటికీ పట్టి మన దగ్గర ఏ వెజిటబుల్స్ ఉంటే అవన్నీ వేసుకోవచ్చు. ఇదంతా బాగా మిక్స్ అయిన తర్వాత ఆల్రెడీ మన చనాలు ఉన్నాయి కదా అవిను, ప్లస్ మనం మంచిగా కట్ చేసుకున్నాం కదా వెజిటబుల్స్ అన్నీను, అవన్నీ కూడా అందులో బీట్రూట్ ఉంటే వేసుకోవచ్చు, ఏముంటే అది వేసుకోవచ్చు మనం. హ్యాపీగా నట్స్ ఉంటే నట్స్ వేసుకోవచ్చు, మంచిగా ఏదైనా నట్స్ చిన్నగా కట్ చేసేసుకుని అవి కూడా వేసుకోవచ్చు. ఇవన్నీ వేసి మంచిగా మిక్స్ చేసి కొంచెం పైన మళ్ళీ కొత్తిమీరతో కానీ లేకపోతే నిమ్మరసంతో కానీ ఒకసారి బాగా తిప్పి తింటే హెల్తీకి హెల్తీ, టేస్ట్కి టేస్ట్, ప్రోటీన్కి ప్రోటీను. ఈ సమ్మర్లో ఏం పెట్టాలి పిల్లలకి అని ఉండదు. ఇదే కాబూలి చనా ప్లేస్లో నార్మల్ శనగలు, నల్ల శనగలు వేసుకోవచ్చు, రాజ్మా వేసుకోవచ్చు, బొబ్బర్లు, అలసందలు వేసుకోవచ్చు, లేకపోతే వేరుశనగ గుళ్ళు కూడా మనం మంచిగా ఉడకపెట్టి కూడా వేసుకోవచ్చు. ప్రొసీజర్ ఒకటే, బట్ మనం ఆ చనా ప్లేస్లో ఇంకేదైనా యాడ్ చేసుకోవచ్చు. సో రోజు కాకుండా అప్పుడప్పుడు వీక్లీ వన్స్, లేకపోతే స్వీట్ కార్న్ వేసుకోవచ్చు, ఏముంటే అవి వేసుకోవచ్చు. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. యాక్చువల్గా ఇది కొత్త బెడ్షీట్ నేను అమెజాన్లో తీసుకున్నాను, ప్యూర్ హ్యాండ్లూమ్ కాటను, చాలా అంటే చాలా బాగుంది భలే. అంటే మీకు కూడా ఏదైనా నచ్చుతుంటే ఒక్కొక్కసారి మనకి ఎలాంటి బెడ్షీట్స్ బాగుంటాయి అంటే కదలదు, వేసినా కూడా దుప్పటి చక్కగా మంచానికి అతుకున్నట్టు కొన్ని ఏంటంటే ఇలా జరిగిపోతూ ఉంటాయి కదా. బట్ ఇది చాలా బాగుంది, మీకు కావాలంటే లింక్ ఇస్తాను. ఇందులో మంచి మంచి కలర్స్ ఉన్నాయి. హ్యాండ్లూమ్, ప్యూర్ హ్యాండ్లూమ్. ముందు మిగతా వాటితో పోలిస్తే హ్యాండ్లూమ్ కొంచెం మంచిగా ఉంటాయి కదా, నాకు ఇష్టం యాక్చువల్గా అలాంటి హ్యాండ్లూమ్ శారీస్ కానీ, దుప్పట్టు కానీ, కర్టెన్లు కానీ ఏవైనా సరేను. సో బాగుంటుంది అన్నట్టుగా మీకు మా బెడ్రూమ్కి అయితే ఇప్పుడు సూట్ అవుతుంది. యాక్చువల్గా ఇది ఈ కలర్ కాంబినేషను వుడ్ వర్క్కి సూట్ అవుతుందని చెప్పని ఈ ఎల్లో అండ్ బ్రౌన్ వైట్ కాంబినేషన్లో బేజ్ అలా ఉన్నది తీసుకున్నాను. దానికి మంచిగా పిల్లోస్తో జత చేసి సర్దా అనమాట. సో మీకు కూడా షేర్ చేద్దాం అనిపించింది. యాక్చువల్గా బెడ్రూమ్ లుక్ మారిన తర్వాత మీకు షేర్ చేయలేదు కదా నేను, ఇంతకు ముందుతో పోలిస్తే ఇప్పుడు కొంచెం మార్చే అనమాట బెడ్రూము. సో ఫైనల్గా ఇది వ్లాగ్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మిమ్మల్ని అందరినీ కలుస్తాను. అంతవరకు బాయ్.